జై గురుదేవ్ గురుజీ. నా పేరు మాధవి, ధీరజ్ వాళ్ళ పేరెంట్ అండి. మా బాబు ఈ బ్రెయిన్ యోగా క్లాస్కి వెళ్ళిన తర్వాత చాలా ఇంప్రూవ్ అయ్యాడు. బట్ అయితే నాకు ఫస్ట్లో ఇక్కడ వేరే వాళ్ళని కన్సల్ట్ అవినప్పుడు వాళ్ళు చెప్పారు, పిల్లలు బాగా ఇంప్రూవ్ అవుతారు, వాళ్ళ బ్రెయిన్ బాగా షార్ప్గా పనిచేస్తుంది, అన్నీ బాగుంటుంది పిల్లడి పరంగా అనేసి అన్నారు. ఎందుకు ఇలా చెప్తున్నారు, నిజమా అబద్ధమా అన్నట్లు డెమో క్లాస్కి వెళ్ళాము, అక్కడ విన్నాము. అప్పుడు విన్న తర్వాత కూడా నాకు కొద్దిగా డౌట్ ఉన్నింది. మళ్ళీ బాబు క్లాస్కి వెళ్ళినప్పుడు కూడా ఈ 2 డేస్ క్యాంప్కి ఏంది 7,000 కట్టడం ఏంది అని చెప్పి చాలా ఫీల్ అయ్యామండి. చాలా ఫీల్ అయ్యాము. కాకపోతే మరి ఇప్పుడు బాబు చేస్తున్నది చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకొకటి ఏంటంటే, క్లాస్లో థర్డ్ సెక్షన్లో ఉండే అబ్బాయి, మా అబ్బాయి సరిగ్గా చదవట్లేదు అని చెప్పి డల్లర్స్లో కూర్చోబెట్టారంట. అయితే ఎన్నిసార్లు స్కూల్ దగ్గరికి చెప్పి వచ్చినా కూడా ఇలాగే చెప్పారు. బట్ అయితే ఇప్పుడు బాబు చెప్తున్నాడు, హ్యాపీగా ఇంటికి వచ్చి చెప్తాడు, మమ్మీ నేను ఆ సెక్షన్లో లేను, ముందుకు వచ్చేసాను, కొంచెము బాగా గుర్తున్నాయి, మేడం వాళ్ళు ఏది అడిగినా నేను టకటక చెప్పేస్తున్నాను అని చెప్పేసి బాబు హ్యాపీగా చెప్తుంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. అయితే కేవలం ఇది బ్రెయిన్ యోగా ద్వారానే బాబు అంత హ్యాపీగా ఉన్నాడు. హ్యాపీగా ఉండడమే కాదు, వాడు చేస్తున్న పనులన్నీ వాడికి నచ్చుతున్నాయి, వాడి మీద శ్రద్ధ వస్తుంది, వాటికి తన పని తను చేసుకుంటున్నాడు, జంక్ ఫుడ్ అవాయిడ్ చేసేసాడు. పర్లేదు, బాగా చేస్తున్నాడు, బాగున్నాడు, మాకు కూడా చాలా హ్యాపీ. ఇంకొకటి ఏంటంటే, గురూజీ గారికి ముఖ్యంగా చాలా థ్యాంక్స్ గురూజీ. మా అబ్బాయి నిజంగా చాలా మార్పు వచ్చింది, మంచిగా చదువుకుంటున్నాడు. ఇంకా ముఖ్యంగా అంటే 60,000-70,000 వేలు కట్టి కూడా స్కూల్లో మేము అస్సలు కొద్దిగా ఫీల్ అయ్యాము ఈ ఇయర్ చాలా. కానీ ఇప్పుడు బాబుని ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత బాబు వచ్చి ఫీడ్బ్యాక్ చెప్తా అంటే మాకు చాలా హ్యాపీగా ఉందండి. అన్ని డబ్బులు కట్టినా కూడా వ్యర్థమైపోయింది. ఇక్కడ ఈ చిన్న డబ్బుతో మేము బాబుని ఎంత బాగా అభివృద్ధి చెందాడు అది చూసినాము. అది చాలా నచ్చిందండి. అయితే ఇంకా ఏంటంటే, ప్రతి ఒక్కరూ మీ పిల్లల గురించి కొంచెం ఆలోచించి ఈ క్లాస్లో జాయిన్ చేయండి, అది మా రిక్వెస్ట్. పిల్లల్ని జాయిన్ చేయండి, జాయిన్ చేసి మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వండి. వాళ్ళంతకు వాళ్ళు ప్రతి ఒక్కటి వాళ్ళు స్వతంత్రంగా చేసుకునే జ్ఞానాన్ని వీళ్ళు వాళ్ళకి నేర్పిస్తారు. మనం అప్పుడు పిల్లల వెంట ఉండాల్సిన అవసరం లేదు. పిల్లలే స్వతంత్రంగా వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని వాళ్ళు చేస్తారు. దయచేసి ప్లీజ్ అందరూ ఆలోచించండి వీటి గురించి. బట్ మేమైతే చాలా హ్యాపీగా ఉన్నామండి పేరెంట్స్, పిల్లాడి తరఫున. దీనికి చాలా చాలా థ్యాంక్స్ గురూజీ.